హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ అండ్ యమ్మీ ఆలు పరోటాస్ ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. ఇవి లంచ్ బాక్సుల్లోకి, పిల్లలకి స్నాక్స్కి అండ్ డిన్నర్ కూడా చాలా బాగుంటుంది. ఒక బౌల్ తీసుకొని బాయిల్ చేసిన ఆలు అందులో వేసుకొని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఆలుని చక్కగా ఇలా మెత్తగా పేస్ట్ లాగా మ్యాష్ చేసుకొని 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు అండ్ 1/2 స్పూన్ కారము అండ్ కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న చిల్లీ ఫ్లేక్స్ అండ్ కసూరి మేతి కూడా యాడ్ చేయండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని అండ్ కొత్తిమీర కూడా వేసేసి ఇంకొంచెం బాగా కలిపేసుకోండి. వీటినన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత 1/2 స్పూన్ జీరా కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నాను. ఈ ఆటాను కూడా వేసేసి బాగా పిండి ముద్దలాగా అలాగా బాగా ఆతాడితోనే కలిసిపోతుంది. బాగా కలిపేసుకొని 1 స్పూన్ ఆయిల్ అప్లై చేసి 10 మినిట్స్ పక్కన ఉంచేసేయండి. కొంచెం పిండి తీసుకొని ఇలాగా బాగా రోటీలాగా దాన్ని చేసేసుకొని రౌండ్గా రెడీగా ఉంచుకున్న ప్యాన్ వేడెక్కింది కదా, దాంట్లో కొంచెం బటర్ వేసేసి అది కొంచెం కరిగాక రోటీ కూడా తీసుకొని అందులో వేసేసి 2 వైపులా బాగా రోస్ట్ చేసుకోండి. బటర్ అయితే టేస్ట్ బాగా వస్తుంది అండ్ హెల్దీ కూడా కదా. బటర్తో 2 వైపులా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత పరోటాస్ రెడీ అయిపోయింది. చికెన్ కర్రీతో బటర్తో రెడీగా ఉన్నాయి. ఇంకెందుకు, ఎంజాయ్ చేద్దాం పదండి.